తాడిపత్రి టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహార శైలి మరోసారి వివాదాస్పదంగా మారింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తాడిపత్రి నియోజకవర్గంలో అరాచక శక్తుల్ని ప్రోత్సహించడం, ప్రశ్నించే వారిపై నిందలు మోపి ఎదురుదాడి చేయిస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి తీరు తీవ్ర దుమారం రేపుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి టీడీపీ నేతగా ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోతున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారు. తాడిపత్రి వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఇప్పటికే పలుసార్లు హత్యాయత్నాలు చేయించారు. పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రాకుండా ఉండేందుకు పోలీసుల ద్వారా అక్రమ కేసులు పెట్టించారు. ఒకవేళ వచ్చినా దాడులు చేసి హతమార్చేందుకు టీడీపీ గూండాలతో ఓ ప్రైవేటు సైన్యాన్ని కూడా ఏర్పాటు చేశారు జేసీ. తాజాగా అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డిపై నోరు పారేసుకున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. 4 సార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసిన అనంత వెంకట్రామిరెడ్డిపై సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడారు. జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో నెలకొన్న బూడిద వ్యవహారంపై ఓ మీడియా సమావేశంలో ప్రశ్నించడమే తరువాయి అనంత వెంకట్రామిరెడ్డిపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు జేసీ ప్రభాకర్ రెడ్డి. దీనిపై ఘాటుగా స్పందించారు అనంత వెంకట్రామిరెడ్డి. జేసీ ప్రభాకర్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. జేసీ అరాచకాలపై పోరాటం చేస్తారని స్పష్టం చేశారు. ఎవరు భయపడరు. మేమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి నాయకుని వరకు కూడా భయపడరు. ప్రతి నియోజకవర్గానికి పోతాం, ప్రజాస్వామ్య రకంగా కూడా మీటింగులు పెట్టుకుంటాం, సమావేశాలు పెట్టుకుంటాం, మాట్లాడతాం. ఈ తాటాకు జబ్బులకు, ఈ ఉడత ఊపులకు ఎవరు భయపడము. అందరికీ ఒకటే ప్రాణము. ఎవరికి భయపడం. మీరు ఎక్కువ మాట్లాడొద్దండి. ఎంక్వైరీ చేసుకో. కేంద్రంలో మీరే ఉన్నారు, సెంటర్లో మీరే ఉన్నారు, అదే ఇంత ఉన్నారు. నిజాయితీ పరులు మీరంతా చేయండి. ఆడ తప్పు ఉంటే చేసుకోండి. ఎవరు ఏం లేదు. పోతాం, తాడిపత్రికి పోతాం, మళ్ళా పోతాం. మా జగన్ కూడా వస్తాడు, తాడిపత్రికి పోతాం, మీటింగ్ పెడతారు. చేసుకోండి. ప్రజా సంపద మీరు గెలిస్తే మీరు ఉంటారు, మేము గెలిస్తే గెలుస్తాం. అనంత వెంకట్రామిరెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై అనంతపురం జిల్లాలో నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. జేసీ తీరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రజాస్వామికవాదులు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని మేము ఎత్తికొట్టి చూపిస్తా అంటే మీరు మాట్లాడకూడదంటే ఇది ఎక్కడైతుంది? మీరు దండికి మాట్లాడతారన్నా, ఎవరన్నా మాట్లాడితే మేము 4కు వస్తాము, ఇంకోసారి వేరే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టకూడదు అని మీరు ఏం చెప్పినా కూడా ఎవరు ప్రజలు ఎవరు నమ్మరు, కార్యకర్తలు ఎవరు భయపడే వాళ్ళు లేరు ఇక్కడ. మీరు ఏం చెప్పినా కూడా మేము ఖచ్చితంగా ప్రజల వైపే ఉంటాం. ప్రజల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విషయంలో కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిందని చెప్పి మీరు మమ్మల్ని భయపెట్టాలని చెప్పి చూడొద్దండి. మీరు భయపెడితే భయపడే వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు. ఈ రోజు ఇక్కడ 40 మంది ఉన్నారు, 40,000 మంది అవుతారు. అదే 4 లక్షల మంది కూడా అనంత వెంకటరామరెడ్డి వెనకాల నిలబడతారని కూడా మీకు తెలియజేస్తున్నాను. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోడిని వదలలేదు, కోడి గుడ్డును వదలలేదు. మీరు అవినీతి, నీతుల గురించి మాట్లాడతారా? జేసీ ప్రభాకర్ రెడ్డిని ఎవరైనా ప్రశ్నిస్తే చాలు వారికి వ్యతిరేకంగా తాడిపత్రి మున్సిపల్ కౌన్సిలర్లు, టీడీపీకి మద్దతుగా ఉన్న కుల సంఘాల నేతలతో సోషల్ మీడియా ద్వారా బెదిరింపులకు దిగుతున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. జేసీ బరితెగించి దౌర్జన్యాలు చేస్తున్నా, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.